ఎప్పుడూ లేనిది ఆ కాలేజీలో కలకలం రేగింది. ఉన్నట్టుండి నవ్య కనిపించకుండా పోయింది. ఆమె మిస్సింగ్ పై విద్యార్థులంతా తలరకంగా చెప్పుకొచ్చారు. కిడ్నాప్ అయ్యిందని కొందరంటే క్లాస్ మధ్యలోనే మానేసి ఇంటికి వెళ్లిపోయిందని కొందరన్నారు. నిజమేంటంటే నవ్య ఇంటికి రాలేదు. మరి ఆమె ఏమైంది? కొన్ని గంటలకే ఆ విషయం అందరికీ తెలిసింది. తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఎవరా నవ్య? కిడ్నాప్ అయ్యిందా? అసలేం జరిగింది? ఉదయం కాలేజీకి వెళ్లిన 21 ఏళ్ల నవ్య సాయంత్రం ఇంటికి రాలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేశారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్నేహితులకు బంధువులకు కాల్స్ చేశారు. సాయంత్రం తమతో పాటే కాలేజీ నుంచి బయటకు వచ్చిందని, ఆ తర్వాత ఏమైందో తమకు తెలియదని చెప్పారు కొందరు. అమ్మా నాన్నలకు కాళ్లు చేతులు ఆడలేదు. రాత్రవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తరువాతి రోజు కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. కాలేజీ యాజమాన్యాన్ని, లెక్చరర్లను, నవ్య స్నేహితుల్ని ప్రశ్నించారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. పోలీసులు నవ్య మొబైల్ నంబర్ను ట్రాక్ చేశారు. కాల్ డేటా పరిశీలించారు. ఎలాంటి అనుమానము రాలేదు. పోనీ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అంటే 2 రోజులైన కిడ్నాపర్ల నుంచి బెదిరింపు కాల్స్ ఏమీ రాలేదు. సిటీ అంతా గాలించినా నవ్య కనిపించలేదు. చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. అమ్మాయి తల్లిదండ్రులేమో పూటకోసారి స్టేషన్కు వచ్చి కూతురు కోసం కన్నీళ్లు పెట్టేవాళ్లు. ఆమె కనిపించలేదనే సమాధానం చెప్పేందుకు పోలీసులు సతమతమయ్యేవాళ్లు. 2 రోజుల తర్వాత పోలీసులకు డౌట్ వచ్చింది. నవ్యకు ఏదైనా లవ్ అఫైర్ ఉందా అని. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. తమకు తెలిసి అలాంటిదేమీ లేదన్నారు వాళ్లు. ఈ కోణంలో కూడా క్లూ దొరకపోవడంతో ఇదో మిస్టరీ కేసుగా నమోదు చేశారు. అటు కాలేజీలు, ఇటు మీడియాలో దీనిపై దుమారం రేగడంతో నవ్యను వెంటనే కనిపెట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి సిటీ పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఈ కేసు ఎలా డీల్ చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్న సమయంలో ఓ కొత్త విషయం తెలిసింది. నవ్య మిస్ అయిన రోజున ఆమె ఓ కుర్రాడి బైక్ ఎక్కెళ్ళింది. కాలేజీకి దగ్గరలోనే ఉన్న ఓ టీ స్టాల్ ఓనర్ ఆ విషయం పోలీసులకు చెప్పాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు తన హోటల్కి వస్తారని, ఆ రోజు కూడా టీ తాగి వెళ్లారని చెప్పాడు. ఈ క్లూతో పోలీసులు ముందుకు కదిలారు. మరి వాళ్ళ ఎంక్వైరీలో ఏం తేలింది? ఆ కుర్రాడెవరు? టీ స్టాల్ యజమాని చెప్పిన దాన్ని బట్టి నవ్యకేదో లవ్ అఫైర్ ఉందనుకున్నారు పోలీసులు. ఆ సంగతి ఏంటో తేల్చేందుకు మళ్లీ ఆమె అమ్మా నాన్నల్ని పిలిచి లోతుగా ప్రశ్నించారు. పరువు పోతుందనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏమీ లేదన్న వాళ్లు ఈసారి మాత్రం నిజం చెప్పారు. ఏడాది కిందటి వరకు నవీన్ అనే కుర్రాడు అమ్మాయి వెంట పడేవాడని, ఓ రోజు బలవంతంగా రాఖీ కట్టించడంతో ఆమెను వదిలేశాడని చెప్పారు. ఆ తర్వాత ఎవరూ ఆమె వెంట పడలేదన్నారు. ఏడాది కిందట నవ్యను వదిలేసిన వాడే ఇప్పుడు తీసుకెళ్లాడా? రాఖీ కట్టించిన ఆమెను వదల్లేదా? ఎక్కడో లాజిక్ మిస్ అవుతోందనుకున్న పోలీసులు నవీన్ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వాళ్ల లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల నవీన్ నవ్య ఇంటికి కాస్త దూరంలో ఉంటాడు. బీకాం చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఓ రోజు నవ్య ఎదురైంది. లక్కీగా అదే రోజు అకౌంటెంట్ ఉద్యోగం దొరికింది. ఆనందం పట్టలేకపోయాడు. ఇక తన లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నాడు. ఏడాదిగా రాని జాబ్ ఇప్పుడొచ్చిందంటే కారణం నవ్య అనుకున్నాడు. ఆమె ఒక్కసారి ఎదురొస్తేనే ఇంత అదృష్టం కలిసొస్తే ఇక ఆమె తన సొంతమైతే జీవితం పూలబాటే అనుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే లవ్ ట్రాక్ మొదలుపెట్టాడు. రోడ్లపై, కాలేజీ దగ్గర ఆమె కోసం ఎదురు చూసేవాడు. నవ్యకు సిగ్గెక్కువ. ఇంటి దగ్గర తలదించితే కాలేజీలోనే ఎత్తేది. ఆమెతో మాట్లాడే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని చూసిన నవీన్ కు ఓ రోజు అవకాశం చిక్కింది. ఆ రోజు కాస్త తలనొప్పిగా ఉండి కాలేజీ దగ్గరలోని టీ స్టాల్ కు వెళ్లింది నవ్య. ఆమెను ఫాలో అయిన నవీన్ కూడా అక్కడికి వెళ్లాడు. ఇద్దరూ వేరువేరుగా టీ ఆర్డర్ చేశారు.
టీ తాగిన నవ్య 500 నోటిచ్చింది. చిల్లర లేదన్న స్టాల్ యజమాని 10 రూపాయలుంటే ఇమ్మన్నాడు. తన దగ్గర చేంజ్ లేకపోవడంతో ఎలాగానో ఆలోచిస్తుండగా నవీన్ ఆమె బిల్లు కూడా కడుతూ 20 రూపాయలిచ్చాడు. నవ్యకు కోపం వచ్చింది. నా టీకి మీరెందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించింది. అలా వాళ్ళ లవ్ ట్రాక్ చిన్న గొడవతో మొదలైంది. నవీన్ మళ్లీ కనిపించాడు. ఈసారి నవ్య అతన్ని పలకరించి సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంది. పర్లేదన్న నవీన్ సరదాగా టీ తాగుదామా అన్నాడు. అలా మళ్లీ వాళ్లు అదే టీ స్టాల్ కు వెళ్లారు. వాళ్ళ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు చట్టాపట్టాలేసుకు తిరిగారు. జాబ్ చేస్తూ వచ్చే మనీతో ఆమెను పార్కులు సినిమాలకు తీసుకెళ్లేవాడు నవీన్. ఇలా వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రపంచంలో వాళ్లు కొత్త బంగారు లోకాన్ని చూశారు. కూతురు ఎవరినో ప్రేమిస్తూ ఊరంతా తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? దారిలో పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. నవ్య పేరెంట్స్ కూడా అదే చేశారు. ఆ క్రమంలో నవీన్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే ఈ కథ మరో మలుపు తిరిగింది. అదేంటో షార్ట్ బ్రేక్ తర్వాత. పడనంత వరకే ఎవరినైనా కంట్రోల్ చేయగలం. ఆ మాయలో ఒక్కసారి పడితే పరిస్థితి చేయి దాటినట్లే. నవ్య విషయంలో కూడా అదే జరిగింది. నవీన్ కోసం ఎన్నో అబద్ధాలు ఆడింది. అమ్మా నాన్నల ముందు ఏమీ తెలియనట్లు నటించింది. ఫలితంగా ప్రేమ సంగతి చాలా ఆలస్యంగా బయటపడింది. ఎలాగైనా నవీన్ వదిలించుకోవాలనుకున్నారు తల్లిదండ్రులు. అందుకోసం ఓ ప్లాన్ వేశారు. అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం. ప్రేమ ఒక మైకం అంటారు కదా. నవీన్ నవ్యల్ని చూస్తే అవుననే అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కలుద్దామని ఎదురు చూసేవాళ్ళు. నవీన్ తో పరిచయానికి ముందు బాగా చదివే అమ్మాయి ఇప్పుడు కాస్త వెనుకబడింది. మార్కులు తగ్గిపోసాగాయి. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసిన కాలేజీ యాజమాన్యం మీ అమ్మాయి చదువుపై కాస్త శ్రద్ధ పెట్టండి అని చెప్పింది. దాంతో అమ్మా నాన్నలు ఆరా తీశారు. ఎందుకు మార్కులు తగ్గుతున్నాయని ప్రశ్నించారు. అదేం లేదన్న నవ్య తాను బాగానే చదువుతున్నానంటూ మెల్లగా జారుకుంది. అమ్మా నాన్నలకు కూతురుపై డౌట్ వచ్చింది. ఆమె కదలికలపై నిఘా పెట్టారు. ఓ రోజు ఆమె ఇంట్లోనే నవీన్తో ఫోన్లో మాట్లాడుతుండగా పట్టుకున్నారు. ఆమె సెల్ ఫోన్ లాక్కున్నారు. ఎవడువాడు, ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది తంతు అంటూ మండిపడ్డారు. తానెవర్నీ ప్రేమించట్లేదని నవీన్ తన ఫ్రెండ్ అని చెప్పింది నవ్య. ఇకపై అతనితో మాట్లాడవద్దని, అతన్ని కలిసినట్లు తెలిస్తే కాలేజీ మాన్పిచ్చేస్తామని భయపెట్టారు. నవ్య తండ్రికి కాస్త కోపం ఎక్కువ. నవీన్ అడ్రస్ తెలుసుకుని వెంటనే వెళ్లి అతనికి వార్నింగ్ ఇచ్చాడు. తన కూతురుతో తిరిగితే కాళ్ళు ఇరగొడతానన్నాడు. ప్రేమికులతో వచ్చిన చిక్కేంటంటే వాళ్ళ అమ్మా నాన్నల మాట వినరు. మంచి మాటలు చెప్పే ఇంట్లో వాళ్ళని శత్రువుల్లా చూస్తారు. నవ్య కూడా అదే చేసింది. ఇంట్లో కండిషన్లు పెట్టడంతో నవీన్ కు మరింత దగ్గరైంది. తరచూ అతన్ని కలుస్తూ అమ్మా నాన్నలకు అనుమానం రాకుండా జాగ్రత్త పడసాగింది. అయితే ఎలా చేరిందో కానీ ఈ విషయం ఆమె తండ్రికి తెలిసిందే. ఆ రోజు మళ్లీ నవ్యను నిలదీశాడు. దీనికొక్కటే పరిష్కారం, నిన్ను కాలేజీ మాన్పించేయడమే అన్నాడు. కాలేజీ మాన్పిస్తే అమ్మాయి భవిష్యత్తు దెబ్బతింటుందన్న తల్లి 2 రోజుల్లో రాఖీ పండుగొస్తోంది కదా, నవీన్ కి రాఖీ కట్టించేద్దామని సలహా ఇచ్చింది. ఆ 2 రోజులు ఆమెను ఇంట్లోనే బంధించిన తల్లిదండ్రులు నవీన్ ఇంటికి పిలిపించి ఆమెతో బలవంతంగా రాఖీ కట్టించేశారు. ఇకపై మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు అంటూ స్వీట్లు తినిపించేశారు. మన సమాజంలో రాఖీకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వదిలించుకోవడానికి కట్టినా, వేధింపుల వల్ల కట్టినా రాఖీ రాఖీయే. అది కట్టిన వాళ్ళు ఎవరైనా సరే సోదరి కాక మానదు. ఈ కథలో నిన్న మొన్నటిదాకా తనను ప్రేమించిన అమ్మాయే రాఖీ కట్టి సోదరి అయిపోయింది. అక్కడితో ప్రేమ బంధానికి చెక్ పడింది. మరి నవీన్ ఏం చేశాడు? నవ్యను వదిలేసి మరో అమ్మాయిని వెతుక్కున్నాడా? అదే నిజమైతే నవ్య ఎవరితో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? రాఖీ కట్టించిన తర్వాత నవీన్ నవ్య జోలికి రాలేదన్నారు ఆమె తల్లిదండ్రులు. పోలీసులకు మాత్రం అనుమానం తీరలేదు. వెంటనే నవీన్ ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
2 రోజుల కిందటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న నవీన్ పోలీసులపై మండిపడ్డాడు. ఎప్పుడో వదిలేసిన నవ్య నేనెందుకు తీసుకెళ్తానని రివర్స్ అయ్యాడు. ఇలాంటివి చాలా చూసిన పోలీసులు అతన్ని తిన్నగా కాలేజీ సమీపంలో టీ స్టాల్ దగ్గరికి తీసుకెళ్లారు. దాని యజమాని నవీన్ ను గుర్తుపట్టాడు. ఆ రోజు సాయంత్రం ఇతరే అమ్మాయిని బైక్ పై తీసుకెళ్లాడని చెప్పాడు. నవీన్ షాక్ అయ్యాడు. ఆడిన డ్రామా చాలు, అమ్మాయి ఎక్కడుందో చెప్పమన్నారు పోలీసులు. ఇక సీక్రెట్ దాచిపెట్టడం కుదరదు అనుకున్న నవీన్ ఆమెను తానే చంపేశానన్నాడు. పోలీసులకు షాక్. నవ్యను చంపేశావా? ఆమె బతికిలేదా అంటూ ఆశ్చర్యంగా అడిగారు. అవును, ఈ చేతులతో నేనే ఆమెను హత్య చేశానంటూ నిజం కక్కాడు నవీన్. మరైతే డెడ్ బాడీ ఎక్కడా అని అడిగిన పోలీసుల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. లోపల పాత సామాన్లు పడేసున్న గదిలోకి తీసుకెళ్లాడు. 4 రోజుల కిందటే ఆమెను చంపేశానన్న నవీన్ అప్పట్నుంచి శవాన్ని అక్కడే ఉంచానన్నాడు. దాంతో నవ్య మిస్సింగ్ కేసు మిస్టరీ వీడినట్లయింది. మర్డర్ కేసు నమోదైంది. నవీన్ ను అరెస్టు చేసిన పోలీసులు శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. 4 రోజులుగా తన కూతురు తిరిగొస్తుందని ఆశగా ఎదురు చూసిన అమ్మా నాన్నలకు కన్నీళ్లే మిగిలాయి. నవీన్ ఎందుకు ఆమెను చంపేశాడు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తనకే రాఖీ కట్టిందన్న కోపంతో అంతటి దారుణానికి పాల్పడ్డా? అసలేం జరిగిందో షర్మిన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నించారు. ఓ డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుని అక్కడే పెళ్లి చేసుకున్నావని అడిగారు. పెళ్లే కాదు, శోభనం కూడా అక్కడే చేసుకున్నానన్నాడు నవీన్. పోలీసులు షాక్ అయ్యారు. అసలెందుకు ఆమెను హత్య చేశావన్న ప్రశ్నకు తన లవ్ స్టోరీ సెకండ్ పార్ట్ చెప్పాడు నవీన్. నవ్య రాఖీ కట్టిన తర్వాత కూడా తన ప్రేమను కొనసాగించాడు నవీన్. ఆమె కూడా అతన్ని మర్చిపోలేకపోయింది. ఇద్దరూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు రహస్యంగా కలుస్తూ తమ ప్రేమ వ్యవహారం నడిపారు. ఇలా మరో ఏడాది గడిచింది. నవీన్ పీడ వదిలిందనుకున్న తల్లిదండ్రులు మళ్లీ ఆమెకు సెల్ ఫోన్ ఇచ్చారు. కానీ ఏనాడు ఆ ఫోన్ నుంచి నవీన్ తో మాట్లాడేది కాదు నవ్య. తన విషయం ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పిచ్చేస్తారన్న భయంతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేది. నవీన్ కూడా సీక్రెట్ గా లవ్ అఫేర్ నడిపాడు. రెండేళ్లుగా నవ్యను ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు నవీన్. దాంతో వాళ్ళు సడన్ గా వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆమె కూడా అందంగా ఉండడం, వాళ్ళది సంపన్నుల కుటుంబం కావడంతో నవీన్ ఆ పెళ్లికి ఓకే చెప్పేశాడు. బలవంతంగా రాఖీ కట్టించిన వాళ్లు నవ్యన్ తనకెందుకు ఇచ్చి చేస్తారని భావించాడు. జరిగిందేదో జరిగిపోయిందనుకున్న అతను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు నవ్యకు చెప్పాలనుకున్నాడు. ఆ రోజు కాలేజీ స్పాట్ కు వెళ్లి నవ్యను బైక్ పై ఎక్కించుకున్నాడు. చివరిగా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన వెడ్డింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టాడు. శుభరేఖను చూసిన ఆమె ఇదేంటి, మన పెళ్లి కోసమేనా అని సంబరపడింది. తీరా తెరిచి చూశాక వధువు స్థానంలో వేరే అమ్మాయి ఉండడంతో షాక్ అయింది. నవీన్ వైపు కోపంగా చూసింది. ఏం చేయమంటావు, సడన్ గా ఫిక్స్ చేశారు. కనీసం మన విషయం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మీ వాళ్లేమో నన్ను నీకిచ్చి చేసేందుకు సిద్ధంగా లేరు. పైగా ఆమెది కోటీశ్వర్ల ఫ్యామిలీ. ఆ పెళ్లి చేసుకుంటే డబ్బే డబ్బు అంటూ నవీన్ డైలాగ్స్ చెప్తుంటే మరి నా సంగతేంటి? నిన్ను నమ్మి 2 ఏళ్లుగా నీ వెంట తిరిగాను. డబ్బు కోసం నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. నన్ను మోసం చేశావు అంటూ మండిపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం కానివ్వను అంటూ అక్కడి నుంచి పరుగు పెట్టింది నవ్య. ఆమెను అడ్డుకున్న నవీన్ తనను క్షమించమన్నాడు. ఇద్దరం స్నేహితుల్లా ఉందామన్నాడు. నీలాంటి నయవంచకుణ్ణి జైలుకు పంపాల్సిందే అన్న నవ్య అతని నుంచి తప్పించుకుని వెళ్లబోయింది. వెంటనే ఓ క్యారీ బ్యాగ్ తో ఆమె తలను మూసేసిన నవీన్ ఊపిరాడకుండా చేశాడు. తీవ్ర పెనుగులాట జరిగింది. కొద్దిసేపు విలవిలలాడిన నవ్య చివరకు ప్రాణాలు విడిచింది. ఆవేశంలో హత్య చేసిన నవీన్ కు తర్వాత ఏం చేయాలా అని ఆలోచించాడు. పెట్రోల్ తో శవాన్ని తగలపెట్టేద్దామనుకున్నాడు. ముందుగా నవ్య సెల్ ఫోన్ కు నిప్పంటించాడు. పొగ రావడంతో శవాన్ని కాలిస్తే కూడా పొగొస్తుందని భయపడ్డాడు. అక్కడి పొదల్లో శవాన్ని దాచేసి సైలెంట్ గా ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రి నవీన్ కు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి 3 గంటలకు మళ్లీ శవం దగ్గరకు వెళ్లాడు.
డెడ్ బాడీని ఓ సంచిలో మూటగట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరైనా అడిగితే పెళ్లి కోసం పూలు తెచ్చానని చెబుదామనుకున్నాడు. అయితే గాఢ నిద్రలో ఉన్నవాళ్లెవరూ నవీన్ ఏం చేస్తున్నది గమనించలేదు. ఇంట్లో పాత సామాన్లుంచే గదిలో శవాన్ని దాచిన నవీన్ హమ్మయ్యా అనుకున్నాడు. తెల్లారి డజన్ల కొద్దీ సెంటు బాటిళ్లు తెచ్చాడు. శవం పైన ఇల్లంతా సెంటు స్ప్రే చల్లిన నవీన్ దుర్వాసన రాకుండా కవర్ చేశాడు. ఎన్ని డ్రామాలాడినా చివరకు జైలుకెళ్లాడు. ఇది జరిగిన దారుణం. ప్రేమించిన వాడే దుర్మార్గుడవడంతో నవ్య మనకు దూరమైంది. అతన్ని పెళ్లి చేసుకున్న మరో యువతి జీవితం నాశనమైంది. డబ్బు కోసం జరిగిన డ్రామా ఇది. కసాయి ప్రియుడు చేసిన కర్కసం ఇది. ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమలో నీతి నిజాయితీ ఉండాలి. ఈ కథలో నవ్వింది నిజమైన ప్రేమ కాదు. నవ్య ఎలా పోతేనే తన జీవితం బాగుంటే చాలనుకున్నాడు. గతాన్ని కప్పిపుచ్చి మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. నవ్య నిజం చెబుతాననేసరికి ఏకంగా ప్రాణాలే తీసేశాడు. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. చదువుకునే అమ్మాయిలు కెరీర్ పై దృష్టి సారించాలి. ప్రేమ దోమ అంటూ తిరిగితే అది వాళ్లకే కాదు, తల్లిదండ్రులకు కూడా కష్టాలు తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి నేరం నిజం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథ